దేవుని అతి పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మహా ఉపవాస దినములలో కొద్దిసేపు వాక్య ధ్యానం కొరకై ఎన్నుకొనబడిన అంశం గాడ్ గ్రేస్ దట్ పోర్ అవుట్, అంటే కృప దేవుని నుండి భూలోకమునకు కుమ్మరింపబడడం అనే అర్థం. దానికి సంబంధించిన వాక్య భాగం యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 9 నుంచి 14 వచనముల వరకు చదువుకుందాము. అందులో నుండి 14 వచనం మాత్రం ఇప్పుడు చదువుకుందాము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. యోహాను సువార్తలో క్రీస్తును ఒక వ్యత్యస్తమైన రీతిలో చూపించడం జరిగింది. మొదటగా ఆయన ఒక వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి ఉండెను అని చెప్పబడింది. అదే ఇప్పుడు 14వ వచనంలో చూసినప్పుడు ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకమునకు వచ్చెను అని చెప్పబడింది. కృపా సత్య సంపూర్ణుడు అనగా ఏమి? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ధర్మశాస్త్రం అనున్నది మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృప మరియు సత్యము క్రీస్తు మూలకముగా కలిగెను. అప్పుడు కృపకు అధిపతి ఆధారభూతుడు క్రీస్తు అని మనం ఇక్కడ నిర్ధారించవచ్చు. ఇప్పుడు కృప అంటే ఏమిటి అని అడిగినప్పుడు ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది. గ్రేస్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ దట్ బ్రింగ్ ఎ జాయ్, హ్యాపీనెస్ అండ్ గుడ్నెస్, ఫేవర్, సాల్వేషన్ టు అస్ బై నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్. కృప అంటే మన దగ్గర నుండి ఏమీ ఆశించకుండా మనకు ఆనందమును, సంతోషమును, మంచి విషయములను, రక్షణను తెచ్చినది అని అర్థం. దేవుడి దగ్గర నుండి పొర్లింపబడిన కృపకు ఈ లోకంలో ఏమిటి పని అనే సందేహం మనకు కలగవచ్చు. అందుకు రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనములను చూడగా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నాము. మొదటగా పాపులమైన మనకు దేవుని మహిమను మరియు ఉచితమును నీతిమంతులను చేయుటకు ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారి అయి ఈ లోకమునకు వచ్చాడు. ఇక రెండవదిగా కృపా సత్య సంపూర్ణుడు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు అని ఆలోచన చేసినప్పుడు రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. రెండవదిగా కృపాపూర్ణుడు పాపము వలన వచ్చు మరణము, అంటే రెండవ మరణము నుండి మనను తప్పించి ఈ యొక్క కృపావరమును మనకు బదులుగా బలి ఇచ్చుటకు ఈ లోకమునకు ఆయన వచ్చాడు. అయితే ఈ రక్షణను స్వీకరించుటకు మనమందరం కూడా సిద్ధంగా ఉన్నామా? ఒకవేళ మనం సిద్ధంగా ఉంటే దానిని అనుగ్రహించుటకు ఆయన ఎల్లవేళలా సంసిద్ధుడిగా ఉన్నాడని తెలుపుటకు నేను ఇష్టపడతా ఉన్నాను. ఈ విధంగా రక్షణ పొందుకుని ఉన్న బైబిల్లో ఒక వ్యక్తి గురించి మీ మధ్య ప్రస్తావించి నాకు ఉపదేశం ముగించాలని ఆశపడతా ఉన్నాను. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనములకు తిమోతి గారి యొక్క స్వయం సాక్ష్యం అక్కడ మనం చూడగలం. దూషకుడు, వంచకుడు, హానికరుడు అనేవి ఆయన గుణములు. అయితే దేవుని కృప వలన, దేవుని కృపావరము వలన ఆయన కనికరింపబడి కొందరి క్రైస్తవ సమూహములకు సాక్షిగా నిలిచాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఉపవాస దినములలో మన పాపపు జీవితమును విడిచిపెట్టి ఆయన మనలకు అనుగ్రహించు మహిమను, ఉచితమైన నీతిమంతులుగా అనేటువంటి ఒక బిరుదును పొందుకొనుటకు పాపము అనే జీవితం విడిచిపెట్టినట్లు దేవుడు మనకందరికీ కూడా సహాయం దయచేయును గాక. ఆమేన్.